వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న అధికారానికి దూరమైన తర్వాత క్షేత్రస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసే దిశగా చాలా చర్యలు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసే దిశగా ఈ మేరకు లక్షల మందిని క్షేత్రస్థాయి నుంచి పార్టీ పదవుల్లో నియమించుకుంటూ వస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే ఎన్నికలాంటి ఒక సైన్యాన్ని తయారు చేయాలని చెప్పి ఒక ఒక కృత నిశ్చయంతో కమిటీలన్నీ వేసుకుంటూ పోతూ ఉన్నారు. అండ్ ఇంట్రెస్టింగ్గా ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో నేతలు ఇన్ఛార్జుల పేరుతో ఇప్పటి నుంచి ఫుల్ పటిష్టం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎక్కడైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు యాక్టివ్గా పనిచేయడం లేదు, ఎక్కడైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు వైసీపీ కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేయడం లేదు ఎక్కువగా, వాళ్ళను కూడా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు, మాట్లాడుతూ ఉన్నారు. మీకున్న ఇబ్బందులు ఏంటి, ఇంట్రెస్ట్ ఉందా లేదా, వేరే వాళ్ళని ఏమన్నా చూసుకోవాల్సి ఉంటుందా, మీరు పార్టిసిపేట్ చేస్తారా? సో దీనికి కూడా ఎక్కువ టైం బౌండ్ ఏమీ పెట్టడం లేదు. సో వచ్చే జనవరి నాటికి అంత సెట్ రైట్ అయిపోవాలి అని కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను కూడా మారుస్తున్నారు. ఇప్పుడు జమ్మలమడుగు లాంటి చోట్ల చూసాం. సీనియర్ నేత 94-99 ఎమ్మెల్యే, మొదట రామారావు గారి క్యాబినెట్, ఆ తర్వాత చంద్రబాబు గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన రామసుబ్బారెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్సీ ఇప్పుడు ఆయన తనను జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు. అక్కడ అటువైపు ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా. తాను రామసుబ్బారెడ్డి గారికి ఫస్ట్ నుంచి కూడా డి అంటే డి అనేటట్లు ఉంది. సో ఇప్పుడు అక్కడ సుధీర్ కుమార్ రెడ్డి గారిని తీసేసి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న సుధీర్ రెడ్డిని, రామసుబ్బారెడ్డి గారిని పెట్టారు. సో ఇప్పుడు ఈ మార్పు చేర్పులు, జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాల మీద పెడుతున్న దృష్టి, ఎక్కడికక్కడ కొందరికి చేస్తున్న దిశానిర్దేశం, ఇవన్నీ చూస్తూ ఉంటే బహుశా ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలే దాదాపు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు కావచ్చేమో అనిపిస్తుంది. ఏవో కొన్ని అనూహ్యంగా జరిగే మార్పులు ఉచ్చెర్పులు ఏమైనా ఉంటే తప్పితే, వీళ్ళు ఏమైనా పని చేయకుంటే మార్చడము, లేదు అంటే ఇంకేమైనా కారణాలతో మార్చడం, అలా మార్పు చేర్పులు కూడా చాలా తక్కువ శాతమే ఉండొచ్చేమో. ఆల్మోస్ట్ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలే వచ్చే ఎన్నికల నాటికి వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు అవుతారేమో అనిపిస్తుంది. మొన్న ఎన్నికల్లో కూడా చివరి నిమిషంలో కూడా అభ్యర్థులను తారుమారు చేసి ఇలా అక్కడ ఇక్కడ ఇదంతా ఒక గందరగోళం ఏర్పడింది అని వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులే, వైసీపీ క్యాడర్ కూడా చెబుతూ ఉంటుంది. సో ఈసారి ప్రధానంగా అటువంటి పొరపాటు జరగకుండా ఫస్ట్ నుంచే నియోజకవర్గంలో ఇన్ఛార్జీలను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనంలోకి పంపించి వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారేమో అని చెప్పి తన నిర్ణయాల ద్వారా అంటే ఆ మేరకు అర్థమవుతూ ఉంది. మరి బహుశా ఈ ఇన్ఛార్జీలే వైసీపీ అభ్యర్థులు కావచ్చు అని.